జనసేనాని పవన్ కళ్యాణ్ గారిని ఆయన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. విజయవాడ మొత్తం పంజా సెంటర్లో విజయవాడ మేల్కొని పంజా విసిరితే ఎలా ఉంటుందో ఈరోజు పంజా సెంటర్లో చూపించారు. విజయవాడ ఈ మన పంజా సెంటర్లో మేడల పైన ఉన్న ఆడపడుచులు పెద్దలు దారి పొడవుతా ముస్లిం సోదరులు ముస్లిం సోదరీమణులు ఆ మధ్యల నుంచి మేడల నుంచి ఒక్కొక్కరు చెయ్యూపుతా ఉన్నారు. నాకు అందరూ కనిపిస్తా ఉన్నారు. మీ ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరికి వెంకటదుర్గ భవానీ టెక్స్టైల్స్ మీకు ఆ పైనున్న బోర్డు పైన మీకు వెంకటేశ్వర స్వామి పటం ఆ పక్కన దేవుడి పటంతో నా ఫోటో ఆయన ఆశీస్సులు ఇస్తున్నట్టుగా ఉన్న మీకు మన కృష్ణవేణి అనుకుంటుంది మార్కెట్ దానికున్న ఆ బిల్డింగ్ పైన ఉన్న ప్రతి ఒక్కరికి ఈ మూల నుంచి మనకి డీలో ఉన్న మీకు ప్రతి ఒక్కరికి ఆ సందులో ఉన్న మీకు ఇక్కడి నుంచి ఆ కళ వరకు ఆ చివరి వరకు జనసందోహంతో నిండిపోయిన ప్రతి ఒక్కరికి మా అన్నదమ్ములకి మా ఆడపడుచులకి మా అక్క చెల్లెలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. వెనక ఉండిపోయి నేను కనిపించట్లేదు. పెద్ద మనసుతో మీరు నన్ను క్షమించాలి. మీకు నా హృదయపూర్వక నమస్కారాలు. టార్చ్ లైట్లు పట్టుకుని మీకు సెల్ టార్చ్లు పట్టుకున్న మీకు దయచేసి ఎవరన్నా కరెంటు తీగలకి దూరంగా ఉండండి. దయచేసి ఇది హై టెన్షన్ వైర్స్ అవి మీరు నిండు నూరేళ్ళు ఉండాలని కోరుకునేవాడిని దయచేసి మీ ప్రాణాలని జాగ్రత్తగా చూసుకొని క్షేమంగా వచ్చారు. క్షేమంగా ఇంటికి వెళ్ళాలని కోరుకునే వాళ్ళం మేమందరం. విజయవాడ అనగానే చాలాసార్లు చెప్పాను. వంగవీటి రంగా గారి ఆయన పేరు ప్రస్తావించకుండా అన్ని సామాజిక వర్గాల అభిమాన నాయకులు వారి అబ్బాయి నా సోదరుడు వంగవీటి రాధా ఏమో ఈ మధ్యన పాలిటిక్స్ మీద కన్నెర చేశాడు. ఈ మధ్యన అలిగాడు. ఈ మధ్యన పాలిటిక్స్ మీద రాజకీయాల మీద అలిగిన వ్యక్తిని ఫస్ట్ టైం నేను ఈయన చూస్తా ఉన్నా. ఎన్నిసార్లు గడ్డం పట్టుకుని రానన్న రామ్మ అంటే ఎండే మాట. నా పార్టీలో కొద్ది కనీసం ఉండు. విజయవాడ ప్రజలకి అవసరం. నాన్నగారి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలి. అది చాలా చాలా అవసరం. అండగా నిలబడ్డ వ్యక్తి. సరే ఏ పరిస్థితులు అయితే ఫైనల్గా మొత్తం జూలు దులుపుకొని బయటకు వచ్చాడు. ఈ రోజున దాక్కుని ఉన్నాడు కింద వ్యాన్లో వారాయి కింద. లాభం లేదు. నువ్వు బయటికి రావాల్సిందే. నువ్వు విజయవాడ ప్రజలకి నీ ముఖ వచ్చేసి చూపించాల్సిందే అంటే బయటికి పట్టుకుని లాక్కొచ్చాం. వారికి సోదరుడు వంగవీటి రాధా గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. వ్యక్తులు చాలా అవసరం మనకి. బలమైన నాయకుల సమూహం అవసరం. విజయవాడ వెస్ట్కి చెప్తా. విజయవాడ నేను పార్టీ పోటీ చేస్తున్నాను మనం కూటమి ఉందనగానే జలీల్ ఖాన్ గారు వచ్చారు ఫస్ట్ మన ఎమ్మెల్యే. జలీల్ ఖాన్ గారికి నేను తెలియకపోవచ్చు కానీ చిన్నప్పుడు నాకు జలీల్ ఖాన్ గారు తెలుసు చిన్నప్పటి నుంచి. ఇక్కడ మాచవరంలో మా పెద్దమ్మలు ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు దర్శకుడిగా ఉన్నాడు మెహర్ రమేష్. మేమందరం ఇక్కడ మాచవరంలో నేను వచ్చేవాడిని. ఎప్పుడు సమ్మర్ హాలిడేస్కి వచ్చేవాడిని వేసవి సెలవులకి. వచ్చినప్పుడు చాలా నాకు అద్భుతంగా ఉండేది.
అలాంటి కొండల్లో మాచివరం కూడా అలాంటి కొండలు కూడా అక్కడికి వెళ్ళేవాడిని. సో అలాంటి సమయంలో మా పెద్దమ్మ అల్లుడు ముఖ్యంగా మాకు జలీల్ ఖాన్ గారి దగ్గర పనిచేసేవారు. ఆయనకి వ్యాపారంలో కొంత భాగస్వామ్యం పనిచేసేవారు ఆయనతోటి. అలా నాకు జలీల్ ఖాన్ గురించి ఎప్పుడు వినేవాడిని. సో అలాంటి జలీల్ ఖాన్ గారు వచ్చి మీరు అవకాశం ఇస్తే నేను వెస్ట్ నుంచి పోటీ చేస్తానంటే నాకు నిజంగా తెలియదు. కూటమి అన్ని కూర్చొని పెద్దలందరూ కూర్చొని మాట్లాడాలి. అలాంటిది జలీల్ ఖాన్ గారికి మనసు ఇప్పి నేను జనసేనలోకి వస్తానంటే మనస్ఫూర్తిగా రోజున ఒకటే చెప్పాను, జనసేనగా మీరు టీడీపీలో ఉన్న జనసేనలో ఉన్న మనందరం అన్ని పార్టీల ఐక్యతతో పనిచేస్తున్నాం. నిజంగా మీ భవిష్యత్తుని మేము అండగా చూసుకుంటాం, మీకు అండగా ఉంటామని ఆ రోజు మనసిప్పి ఈరోజు మద్దతు తెలుపుతున్నందుకు ముఖ్యంగా మొట్టమొదటిగా జలీల్ ఖాన్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే జిల్లా రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎంఎస్ బైక్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. సో ఎంఎస్ బైక్ గారికి నా హృదయపూర్వక నమస్కారం. మీకు పోయినసారి తెలుసు విజయవాడ వెస్ట్కి వచ్చినప్పుడు ఎంత బలమైన నాకు స్పందన వచ్చిందో. ఈసారి కూటమి తీసుకున్నప్పుడు ఇది జనసేన స్థానం అని మనం కన్ఫర్మ్ అయ్యి మనకి గాజు గ్లాస్ గుర్తు జనసేనకి మన నియోజకవర్గం అయినప్పటికీ మన పోటీ మనకి పొత్తులో మనకి రావాల్సిన నియోజకవర్గం అయినప్పటికీ నన్ను భారతీయ జనతా అధినాయకత్వం ఒకటి అడిగింది. నేను ఎందుకు ఈ సీటు కూడా త్యాగం చేయాల్సి వచ్చింది, జన సైనికులకి వీర మహిళలకి జనసేన మద్దతుదారులకి నేను వివరణ ఇవ్వాలి. నన్ను అధినాయకత్వం ఒకటి అడిగాను ఇన్ని సంవత్సరాల నుంచి. 2014లో ఆ రోజున జనసేన టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ ఎలా కలిసి వెళ్ళినాయో అరాచక పాలన అయిపోయింది. అమ్మవారి ఉత్సవ విగ్రహాలను తీసుకెళ్లే రథాలు వెండి సింహాలు పోతే కాల్మనీలో కూర్చొని అరెస్ట్ అయిన వ్యక్తుల్ని దుర్గాదేవి గుడికి చైర్మన్ గా పెట్టారు. ఏదైనా మాట్లాడితే బెదిరిస్తారు, ఉన్న ఎమ్మెల్యే బెదిరిస్తాడు. ఈ కంటికి దెబ్బ తగిలితే ఈ కంటికి ప్లాస్టర్ వేసుకునే వ్యక్తులు మనకి వాళ్ళ నాటకాలకి ఒకటో రెండో, వాళ్ళ నాయకుడికి దెబ్బ తగిలితే ఆ రాయి అంటే విచిత్రంగా ఇటు పడితే ఈయనకెళ్ళి అది ఇటు తిరిగి అటు తిరిగి 360 డిగ్రీ తిరిగి ఇటు తగిలిందంట. దానికి పాపం చాలా బాధపడుతున్నారు. ఇలా కన్ను కొడితే ఇలా చాలా పెడితే నేను సినిమాలో కూడా అంత నటన నా వల్ల కాదు, నేను అంత పెర్ఫార్మెన్స్ నేను చేయలేదు. కానీ ఆస్కర్ లెవెల్ పెర్ఫార్మెన్స్ మీరు నిజంగా అభివృద్ధి చేసి ఇందాక మనం కూర్చోబెట్టి మనం రోడ్ షో చేస్తూ ఉంటే ఒకటే అనిపించింది, ఎంత దుర్గంధం ఉంది మన డ్రైనేజ్ వ్యవస్థలో, అంత దుర్గంధం ఉంది. రోజు నేను ఒక్కసారి రావడానికి అంత దుర్గంధాన్ని అనుభవిస్తూ ఉంటే రోడ్డు సైడ్ షాపులుండి తినుబండారాల కేంద్రాలుండి ఎలా దుర్గంధంలో మన విజయవాడ ముఖ్యంగా మనకి నియోజకవర్గాలు ఇబ్బందిగా ఉంటాయని నాకు బాధిస్తుంది. నేను మీకు మాటిస్తున్నాను, కూటమి ప్రభుత్వం రాగానే మన డ్రైనేజ్ ఫెసిలిటీని అన్నిటినీ బాగు చేసే బాధ్యత మన కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. చూడటానికి అల్లంత దూరాన మనకి కొండల మీద ఉన్నాయి, చూడటానికి చాలా అద్భుతంగా ఉంది చూడటానికి నైట్ టైం. కానీ లోపలికి వెళ్తే ఎంత బాధ ఉంటుందో, రోడ్లు ఉండవు, వ్యవస్థలు సరిగ్గా ఉండవు. అలాంటిది ప్రత్యేకించి కొండల మీద ఉన్న వాళ్ళందరికీ ఒక ప్రత్యేకమైన సమస్య ఉంది, ఆరోగ్య సమస్య. చాలా మందికి పక్షవాతం వస్తూ ఉంది. నేను మీకు మాటిస్తున్నాను, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అన్నదమ్ములందరికీ ఏదైతే ఉద్దానం లాంటి సమస్య ఏదైతే ఉందో, మనకి ఉద్దానంలో కిడ్నీ సమస్య, మన పశ్చిమ నియోజకవర్గం ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో ఉన్న అందరికీ ప్రత్యేకించి పక్షవాతం వస్తుందని దాని మీద దృష్టిలో ఉంది నాకు. దాని మీద నేను సరైన ఆరోగ్యకరమైన దాన్ని రీసెర్చ్ చేయాలి, దాన్ని ఎందుకు ప్రత్యేకంగా వస్తున్నాయి దాని మీద గుర్తించి పరిష్కార మార్గాన్ని కనుక్కొని మీరు ఆరోగ్యంగా ఉండేలాగా మేమందరం కృషి చేస్తాం. మీకు విజయవాడ ఈస్ట్
విజయవాడ ఈస్ట్ మన అమ్మిశెట్టి వాసు ఉన్నారు. అతను ఎలాంటి పుట్టినరోజు జరుపుకుంటే మొత్తం విజయవాడ అంతా కదిలి చేస్తుంది. నా ముందు చాలా మర్యాదగా ఉంటాడు, దూరంగా తిరుగుతుంటాడు. కానీ లోపల ఒక టన్ను శక్తి ఉన్నవాడు, టన్నుల శక్తి, అగ్నిగోళం పెరుగుతూ ఉంటుంది. అమ్మిశెట్టి వాసుకి నిలబడే నాయకుడు. భవిష్యత్తులో విజయవాడకి బలంగా ఉండే జనసేన నాయకుల్లో బలమైన వ్యక్తి. ఈస్ట్లో బాధ్యతలు అప్పగిస్తే గద్దె రామ్మోహన్ రావు గారు సిట్టింగ్ ఎమ్మెల్యే, వారి కోసం వాసు మనం ఆయనకి ఇవ్వాలి అంటే ఒక్క మాట మాట్లాడలా. అన్నా నువ్వు చెప్పన్నా నీ మాట నేను వింటాను అంతే చెప్పి మనస్ఫూర్తిగా ఈ రోజున కూటమికి గద్దె రామ్మోహన్ రావు గారి కోసం విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గద్దె రామ్మోహన్ రావు గారు సిట్టింగ్ ఎమ్మెల్యే పోటీ చేసిన ఆయనకి అండగా నిలబడ్డాడు. అమ్మిశెట్టి వాసుకి మన విజయవాడ ప్రజలందరి తరపున, జనసేన పార్టీ తరపున నువ్వు ఇంత అండగా కూటమికి నిలబడినందుకు మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు వాసు నీకు. అలాగే దారి పొడుగున విజయవాడ సెంట్రల్ పోయినసారి పోటీ చేశారు 2014లో మన బోండా ఉమా గారు, వారికి నా హృదయపూర్వక నమస్కారం. అలాగే ఆడూరి శ్రీరామ్ గారికి, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు, వారికి నా హృదయపూర్వక నమస్కారం. నాగుల్ మీరా టీడీపీ ఎక్స్ పోలీస్ హౌసింగ్ చైర్మన్ గారికి, బుడ్డా వెంకన్న గారికి, వారందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ప్రత్యేకించి ఇందాక నేను చెప్పిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన ఇచ్చేసిన తర్వాత నన్ను ఒకటి రిక్వెస్ట్ చేశారు. నేను ఒకటే అడిగాను, ఆంధ్రప్రదేశ్ని అరాచక పాలన నుంచి బయటపడేయండి, గుండాల పాలన నుంచి బయటపడేయండి, ఈ కంటికి దెబ్బ తగిలితే ఈ కంటికి నటించే వాళ్ళ నుంచి పాలన నుంచి బయటపడేయండి, మాట్లాడితే బూతులు తిట్టే వాళ్ళ నుంచి ఈ రాష్ట్రాన్ని పరిరక్షించండి, మాట్లాడితే 30,000 మనకి ఆడబిడ్డలు మాయమైపోతే 30,000 మంది వారి గురించి మాట్లాడని ఈ ప్రజాప్రతినిధుల నుంచి కాపాడండి ఆంధ్ర రాష్ట్రాన్ని. 3 సంవత్సరాలు నిరంతరంగా ఆంధ్రప్రదేశ్ కష్టాలని చెప్తే కేంద్ర నాయకత్వం అందరూ కూర్చొని, పెద్దలందరూ కూర్చొని నువ్వు చెప్పింది సబబు, మేము కూటమిలోకి వస్తున్నాం, జనసేనకి తెలుగుదేశం పార్టీకి మేము అండగా ఉంటాం, తద్వారా మేము 5 కోట్ల మంది ప్రజలకి మేము అండగా ఉంటామని నాకు పెద్దలందరూ చెప్తే, ఈరోజు నేను మీకు ముందు చెప్పినప్పుడు ఎవరు నమ్మలా. నరేంద్ర మోదీ గారు నిన్న పీలీలో చెప్పారు, అరాచక పాలని కూర్చోబెట్టి నేలకి తీసుకొస్తాం, వాళ్ళని ఆకాశంలో ఎగురుతున్నారు, వాళ్ళందరినీ నేలకు తీసుకొస్తాం చాలా బలంగా చెప్పారు. సో నరేంద్ర మోదీ గారు వీళ్ళంత పెద్దలు వారందరూ కూడా విజయవాడ ఈయనకి బలంగా నిలబడ్డ వ్యక్తి. సుజనా చౌదరి గారు, ఈయనకి రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆయన రాష్ట్ర హితం కోసం పాటుపడతా ఉన్నారు. అవన్నీ కూర్చొని ఒకసారి అడిగారు, మాకు విజయవాడలో అభివృద్ధి కావాలి, ఎందుకు విజయవాడ పశ్చిమ ఇచ్చాం, ఎందుకు ఇచ్చామంటే ఒకటే అడిగారు, మీకు అమరావతి రాజధాని కావాలా వద్దా అన్నారు. కావాలి సార్ అంటే మన అమరావతి రాజధానికి భారతీయ జనతా పార్టీ ప్రాతినిధ్యం లేకపోతే అసెంబ్లీలో మాకు బలం కావాలి. ఆల్రెడీ ఒకవైపు గద్దె రామ్మోహన్ రావు గారు ఉన్నారు, ఇలా అందరూ నియోజకవర్గాలు ఉండిపోయినాయి. నేను ఒక్కనే ఏం చేశాను, బైబిల్ సూక్తి ఉంటుంది, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని, అంటే నిన్ను తగ్గించుకుంటే హెచ్చింపబడినని. అని నేను సైజుగా తగ్గించుకున్నాను, కానీ పార్టీ పరంగా మీ అందరి గుండెల్లో ఎన్ని టన్నులు ఎంత పెరిగానో నాకు తెలుసు. అది బైబిల్ సూక్తి ఒకటి చిన్నప్పుడు మా టీచర్ చెప్పేది, మా సౌరీస్ టీచర్, తగ్గించుకునేవాడు హెచ్చింపబడిన బైబిల్ సూక్తి నాకు చాలా బలంగా ఉండిపోయి. అలాగే మన సోదరుడు రాధా చెప్తున్నాడు, తమ్ముడు రాధా, ఎక్కడ తగ్గించారని అంటా ఉన్నారు. గుండెల్లో మొత్తం 175 నియోజకవర్గాల్లో మీరు బలంగా మన జన సైనికులు, వీర మహిళలు, జనసేన మద్దతుదారులు అండగా నిలబడ్డారని. నిజంగా పెరిగాం. రేపు పొద్దున ఒక్కరా ఇద్దరా 10 మంది అని కాదు, ఒక అణువుకి మనం విచ్ఛేదం చేస్తే అణు విస్ఫోటనమే వస్తాయి.
అంటే మనం 10 మంది 25 మంది 21 మంది అని కాదు, ఒక్కళ్ళున్నా 21 మంది ఉన్నా ఎంత సాధించగలం, ఎంత పోరాడగలం అని మన అలాంటి మాట్లాడి గొంతు పోయింది. ఇది మనం ఎందుకు పెట్టుకున్నాను? సో ఒకటే చెప్పారు కేంద్ర నాయకత్వానికి, మా విజయవాడ సీటు పశ్చిమం బలంగా ఉంది, మాకు కూటమి కోసం తగ్గాను. మళ్ళీ ఇంకొక మారు నాకు ఒకటే కోరుకున్నా, 5 కోట్ల మంది ప్రజల్ని పరిరక్షించండి, అమరావతిని రాజధాని చేయండి, నేను తగ్గుతానని. అమిశెట్టి వాసుకు చెప్తే అమిశెట్టి వాసు వెంటనే వెనక్కి వెళ్ళాడు. స్థానిక ఉండే జనసేన నాయకులకి నా పేరు ఉటంకించడం ఇష్టం లేదు. నేను పెంచిన వ్యక్తి అతను ఎవరికీ తెలియదు విజయవాడలో. నేను పెంచిన వ్యక్తి, అండగా నిలబడ్డ వ్యక్తి, లాస్ట్ టైం కూటమి అప్పుడు నిలబడ్డ వ్యక్తి, ఈరోజు కూర్చొని నేను పెంచిన వ్యక్తి వైసీపీ మాయలో పడి నన్ను తిడతా ఉంటే నాకు ఒకటే అనిపించింది, నేను అలాంటి భయాలు నాకు లేవు. ఇందాక టీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్పా, జనసేనకి ఒక్కటే, జనసేన నాయకులు ఎవరైనా సరే బలం జనసేన నాయకులకి, జన సైనికులు, వీర మహిళలు. క్యాడర్ బేస్డ్ పార్టీ, సిద్ధాంతం బేస్డ్ పార్టీ ఇది. నాయకులు జనం నాయకులకు బలం అవుతారు, కానీ నాయకులు కూడా అది అర్థం చేసుకోవాలి. నేను పోయినసారి ఇదే పశ్చిమం కోసం సిపిఐ వాళ్ళతోటి అడ్డంగా నిలబడి సీట్ని మనం తీసుకొచ్చాను నేను. అలాంటిది నన్ను కూర్చొని తిడతా ఉంటే నాకు ఒకటే అనిపించింది, నాకు చెప్పారు వాళ్ళు తిడుతున్నారంటే నాకు ఒకటే అనిపించింది, ఇవన్నీ భరించకపోతే నేను నాయకుడిని ఎందుకు అవుతాను? అంత భయపడిపోతావా? అరే ఏదైనా సరే వ్యక్తిగత కారణాలు ఏదైనా కావచ్చు, మనస్ఫూర్తిగా చెప్తాను కదా, నా మీద విమర్శలు చేసి పశ్చిమ నియోజకవర్గ మాజీ జనసేన నాయకుడు నేను క్షమిస్తున్నాను ఈరోజు. సుజనా చౌదరి గారు మనందరి ముందున్నారు. ఈ రోజున మనకి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మనకి అండగా నిలబడ్డారు. ఎప్పటి నుంచి కూడా చాలా బలమైన గొంతు, కేంద్రంలో చాలా బలమైన పటిష్టమైన మనకి సంబంధాలు ఉన్న వ్యక్తి, చాలా అండదండల్ని మనకి అమరావతికి తీసుకురాగల వ్యక్తి. ఆయనని త్రిమూర్తుల్లాగా 3వ నెంబర్ మీద ఉన్నాడు. కమలం గుర్తు మీద భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థిగా, ఉమ్మడి కూటమి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ మీద కమలం గుర్తు మీద పోటీ చేస్తున్నారు. వారికి బలమైన మెజారిటీతో మీరు గెలిపించండి. నేను అడగట్లేదు, పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరినీ, మన ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజలందరినీ నేను అభ్యర్థిస్తున్నాను, కూటమిని గెలిపించమని ఆర్థిస్తున్నాను. కేసినేని చిన్ని గారు, పాలిటిక్స్ ఎలా ఉంటాయంటే సొంత రక్తంతో కూడా విభేదాలు పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి, మనం పెంచి పోషించిన నాయకుడు ఎలాగ మనం తిట్టేసి వెళ్ళిపోయాడో, ఒక రాష్ట్ర నిర్మాణం కోసం బలంగా కుటుంబం అన్నను కాదని చెప్పి కూటమి ఎందుకు నిలబడింది, ఏ పరిస్థితుల్లో నిలబడింది అని చెప్పి కేసినేని చిన్ని గారు కుటుంబ విభేదాలని దాటి మరిచి 5 కోట్ల మంది ప్రజలకి, తెలుగుదేశం పార్టీకి, కూటమి భాగస్వాములైన జనసేన, భారతీయ జనతా పార్టీకి అండగా ఆయన పార్లమెంట్ అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తా ఉన్నాం. దమ్మున్న వ్యక్తి ఒకటే చెప్పారు, నేను మీకు అండగా నిలబడతాను, పార్టీలకు అండగా నిలబడతాను, అన్నిటికీ మించి రాష్ట్ర క్షేమం కోసం మన ఎన్టీఆర్ విజయవాడ పార్లమెంటు బాగోగులు నేను చూసుకుంటాను, ఆ భవిష్యత్తును నాకు బలంగా చూసుకుంటానని ఆయన మాట్లాడితే సంపూర్ణంగా ఆయనకి కూటమి తెలుగుదేశం పార్టీ వారికి అండగా నిలబడింది. నేను కూటమి తరపు నుంచి భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ తరపు నుంచి నేను ఆయనకు అండగా నిలబడి ఈ రోజున మీ ఓట్లు ఆర్థించడానికి వచ్చాను. మీరందరికీ గుడ్డిగా నేను ఓట్లు వేయమని నేను అడగట్లా. నేను చెప్పే మాట ప్రతిదీ వినండి, ఆలోచించండి. సరిగ్గా ఇంకెంత ఉంది, రేపు ఎల్లుండితో అయిపోయింది. ఎల్లుండి 5 గంటలకి 11 గంటలకి
12 గంటలకు 11 గంటలకు అయిపోద్ది. కానీ మీరు ఆలోచించాల్సింది ఓటు మటుకు చాలా చాలా బాధ్యతతో వేయాలి. మీ భవిష్యత్తు ఇది. మేము కింద పడతాం, మీద పడతాం, దెబ్బలు తింటాం, నాకేంటి సరదా చెప్పండి. పాలిటిక్స్లో నాకేంటి సరదా చెప్పండి. బలమైన వృత్తి ఉంది, నాకు గుండెల్లో పెట్టుకుని హారతులు తీసేంత ప్రేమాభిమానం ఉంది. ఎక్కడికి వెళ్ళినా పూల వర్షంతో కురిపించే ప్రేమాభిమానం ఉంది. ఏ మూలకెళ్ళినా అది రోడ్డు మీద వస్తే ప్రేమాభిమానం, పూలతోటి హర్షం వ్యతిరేక మనకి కురిపించే ప్రేమాభిమానం ఆడపడుచున్నారు. దేనికి చేశానంటే మన కళ్ళ ముందు తప్పులు జరుగుతూ ఉంటే ప్రజాస్వామ్యం మనకు తెలియదు. మనకి ప్రజాస్వామ్యం విలువ మనకు తెలీదు. ప్రజాస్వామ్యం కోసం ఈ దేశం స్వాతంత్ర్యం కోసం ఎంతమంది చనిపోయారో, లక్షలాది మంది చనిపోయారు. మనందరికీ పాఠాలు చెప్పారు, స్కూల్స్లో పాఠాలు చెప్తారు. నేను ఆ పాఠాలు మర్చిపోలా, గుండెలో పెట్టుకున్నాను. సినిమా గొప్ప కెరీర్ ఇచ్చినా, కోట్లాది రూపాయలు డబ్బులు ఇచ్చినా నాకు సంతృప్తి రాలా. మన కష్టాల కోసం నిలబడితే నాకు వచ్చినంత బలం, నాకు వచ్చినంత సంతృప్తి, ఖుషి లాంటి 10 హిట్లు వచ్చినా కానీ నాకు ఆనందం కలదు. అక్కడెక్కడో ఉన్న ఆ మేడం, మనకి ఆ కొండల పైన ఉన్న మనకి ఇంకా పట్టాలు రాని వారి కోసం, పట్టాల కోసం పనిచేస్తే నాకు ఆనందంగా ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మన కష్టాల కోసం వచ్చాను. అమరావతి రైతులు, ఇదే ముఖ్యమంత్రి అమరావతి రైతుల కోసం ఏం చేశాడు? 35,000 ఎకరాలంటే నేను చెప్పాను ఇంకా చిన్న రాజధాని కట్టుకుందాం, ఇంక్రిమెంటల్గా పెంచుకుందామన్నా. కానీ ఇతను వచ్చి ముందుకొచ్చి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి 55,000 ఎకరాలు కావాలి, ప్రధానమంత్రి గారు 55,000 ఎకరాలు కావాలండి, 33 కాదండి, 35 కాదండి అని చెప్పి చాలా కథలు చెప్పాడు. ఇలా ఏం చేశాడు? వచ్చిన తర్వాత నమ్మించి ఏం చేశాడు? 3 రాజధానులు అని చెప్పాడు. అంటే మీరు ఆలోచించండి, నాయకులు ఇచ్చే మాట. అంబేద్కర్ గారు చెప్పేది ఒకటి, నువ్వు ఎన్ని గొప్ప చట్టాలు ఇచ్చాయి, ఎన్ని గొప్ప సంస్కరణలు పట్టుకురా, చేసేవాడి బుద్ధి సరిగ్గా లేకపోతే, వక్రంగా బుద్ధి ఉంటే ఎన్ని గొప్ప చట్టాలైనా పనిచేయం. ఇది అంబేద్కర్ గారు చెప్పింది. అంబేద్కర్ గారి విగ్రహం పెట్టావు, కానీ అంబేద్కర్ గారి ఆశయాలను ఆచరించావు. 27 దళితులకు సంబంధించిన విద్యార్థికి సంబంధించిన పథకాలను తీసేశావు. బీసీలకు సంబంధించి 13 పథకాలు తీసేశావు. ఎంతసేపు కూర్చోబెట్టి మైనారిటీ సోదరులు అంటూ కథలు చెప్తాం. నేను ఈ రోజున మైనారిటీ సమాజానికి కూడా చెప్తా ఉన్నాను, ముస్లిం మైనారిటీ సమాజానికి కూడా. బేగ్ గారు ఉన్నారు, జలీల్ ఖాన్ గారు ఉన్నారు, వారి సమక్షంలో చెప్తున్నాను, ఈ దేశం ఒక్క మతంది కాదు, ఇది అందరిది. అన్ని మతాల వారిది, అన్ని కులాల వారిది, ప్రతి ప్రాంతం వారిది. మనందరికీ హక్కు ఉంది. నేను మీకు మాటిస్తున్నాను, ఇక్కడున్న 15% ముస్లిం సమాజానికి, ముస్లిం సోదరులందరికీ నేను మాటిస్తున్నాను, మీ ప్రాథమిక హక్కులకి ఉల్లంఘన జరిగితే పవన్ కళ్యాణ్ ముందుకొచ్చి మీ పక్షాన నిలబడతాం. ఆ మాట నేను మీకు ఇస్తున్నాను. మీ వెంట నిలబడతాం. ప్రాథమిక హక్కులు అందరికీ సమానం. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరగడానికి వీల్లేదు. నాకు ఇష్టం దేశ సమగ్రత, జాతీయ భావాలు, మన నేల, మన దేశం. ఈ దేశాన్ని ఏలింది ఎవరు? ప్రెసిడెంట్గా అత్యంత ప్రభావితం చేసిన నాయకులు ఎవరు? అబ్దుల్ కలాం. రాకెట్ సైంటిస్ట్, క్షిపణిని తయారు చేసిన వ్యక్తి, అణు విస్ఫోటనానికి మూలకారకులు, అణు బాంబుని భారతదేశం న్యూక్లియర్ పవర్ చేయడానికి ఆయన ఎవరు? ముస్లిం మతాన్ని పాటించే మహానుభావుడు. ఈ దేశం ఎప్పుడు నువ్వు ముస్లిమా, హిందువా, క్రిస్టియన్నా, జైనువా, సిక్కువా అని చూడదు. నువ్వు దేశభక్తి ఉందా లేదా అని చూస్తుంది. అలాంటి గొప్ప దేశం ఇది. అలాంటి గొప్ప దేశాన్ని కొంతమంది ఇబ్బంది కలుగజేస్తారు, భయపెడతారు. మనకి జగన్ చెప్తా ఉన్నాడు, మేము మైనారిటీలు భద్రతగా ఉంటారు, జాగ్రత్త కథలు చెప్తా ఉన్నాడు. నేను మీకు మాటిస్తున్నా, మేమెవ్వరం కూడా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చెయ్యం. నిజంగా ఈ దేశ క్షేమాన్ని ఆలోచించేవాడు ఎవరైనా సరే అన్ని మతాలు, అన్ని కులాలు బాగుండాలని కోరుకుంటాడు, కానీ ఇది బాగుండాలని ఎవరు కోరుకోరు. ప్రధానమంత్రి గారు కూడా మీకు ఏం తెలుసు, హజ్ యాత్రకి సౌదీ ప్రిన్స్తో మాట్లాడి ఎక్కువ పెంచిన సంఖ్య బలం పెంచారు. హజ్ యాత్రకి భారతదేశం ముస్లింలకి ఎక్కువ కావాలి, మీరు ఇవ్వండి అంటే హజ్ యాత్రకి ఎక్కువ మందికి ముస్లింలకి భారతదేశం నుంచి వెళ్ళేలాగా అవకాశం కల్పించారు. దాదాపు 18 లక్షలు అత్యధికంగా మనకి కూర్చోబెట్టి
ముస్లిమ్స్కి స్కాలర్షిప్స్ ఇచ్చిన వ్యక్తి ప్రధానమంత్రి మోదీ గారు. నేను మీకు చెప్తున్నాను, బలంగా ఉందాం. మీకోసం ముఖ్యంగా మైనారిటీ సమాజానికి చెప్తా ఉన్నాను, మీకు అండగా ఉంటాం. మనం ముస్లిం సమాజానికి, ముస్లిం సోదరులకి, ముస్లిం సోదరీమణులకి కూటమి మేనిఫెస్టో చాలా బలంగా చేసింది. ముస్లిం మైనారిటీ సంక్షేమం కోసం 50 ఏళ్లకి పెన్షన్, ఈద్గాలకి, కబ్రిస్తాన్లకి ఎక్కడ చూసినా నాకు చాలాసార్లు అడుగుతుంటారు, మాకు కబ్రిస్తాన్లకి స్థలాలు ఉండవు, పాతించోటే మళ్ళీ పాతాల్సి వస్తుందంటే దానికోసం కూటమి మనకి కమిటీ ఆలోచించి ఈద్గాలకి, కబ్రిస్తాన్లకి స్థలాలు కేటాయించడం, ముఖ్యంగా మన విజయవాడ సమీపంలోనే హజ్ హౌస్ కట్టడం, నూర్ భాషా కార్పొరేషన్కి ఏటా 100 కోట్ల రూపాయలు కేటాయించడం, దుల్హన్ పదానికి కొనసాగింపుగా ₹1,00,000 అందిస్తామని కూటమిలో ఉంది. అలాగే మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 5 లక్షలు వడ్డీ లేని రుణాలు ఇవ్వటం అనేది ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, మన మేనిఫెస్టో నిర్ణయం. ముఖ్యంగా ఇక్కడున్న యువతకి మీకు ఎన్ని ఉద్యోగాలు కల్పించింది ప్రభుత్వం? వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు కల్పించింది? మీ ఆశ ఏముంటుంది చెప్పండి. ఏమ్మా మీరు వ్యాన్లో ఉన్నారు, అక్కడ కూర్చున్నారు, మీరు బిడ్డలను పెట్టుకొని వచ్చారు, మీరు ఎందుకు వచ్చిండారు? మార్పు కావాలనే కదా మీరమ్మా మీరందరూ వచ్చింది. మార్పు కావాలి. మార్పు ఎలా వస్తుంది? నిలబడే నాయకులు ఉన్నప్పుడు మార్పు వస్తుంది. నిలబడే నాయకులు ఉన్నప్పుడు అందరూ మీరు వచ్చి మద్దతు తెలుపుతారు. మీకోసం ఒకటే చెప్తున్నాను, లా అండ్ ఆర్డర్ ఎంత దిగజారిపోయింది. మనకి మన ముఖ్యమంత్రి ఉన్న కోతవేటు దూరంలో ఒక ఆడబిడ్డకి, దివ్యాంగురాలని మానానికి అగౌరవం చేస్తే ఈ రోజుకి పోలీస్ వ్యవస్థ పట్టుకోలా. చిన్న గులకరాయి తగిలితే 48 గంటల్లో మీరు వ్యక్తిని పట్టుకోగలిగారు. కానీ 30,000 మంది ఆడబిడ్డల దృశ్యం అయిపోతే ఒక్క మాట తీసుకునే బాధ్యత ముఖ్యమంత్రి. ఇంతమందికి మానభంగాలకు గురైతే, మానానికి అగౌరవం కలిగితే ఒక్క బాధ్యత తీసుకోలేదు, ఒక్క అరెస్టులు జరగలేదు. బాపట్లలో పాపం అమర్నాథ్ గౌడ్ని, రేపల్లిలో అమర్నాథ్ గౌడ్ని నిర్దాక్షిణ్యంగా జొన్న చేనులో తీసుకెళ్లి నరికి మనకి పెట్రోల్ కాల్ చేస్తే నిందితులను పట్టుకొని వారం రోజులు తిరక్క ముందే జైలు నుంచి వాళ్ళకి బెయిల్ ఇచ్చేశారు. ఏం సంకేతాలు పంపుతీవి? అంటే నువ్వు క్రైమ్ చేస్తే, తప్పు చేస్తే మా ప్రభుత్వం అండగా ఉంటుందన్న సంకేతాలు పంపుతున్నావు. ఎందుకు 30,000 మంది ఆడబిడ్డలు అదృశ్యం అవుతారు? ఎవరు మాట్లాడతారు? తెలుగుదేశం ప్రభుత్వం సంపూర్ణంగా ఉన్నప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ బలంగా ఉండేది. నేను కోరుకునేది విజయవాడలో గొడవలు జరగకుండా ఉండాలి అంటే లా అండ్ ఆర్డర్ చాలా 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 బలంగా ఉండాలి. అందరూ క్షేమంగా ఉండాలంటే లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి. ఆ బాధ్యత ప్రత్యేకించి నేను దాని మీద ప్రత్యేక దృష్టి పెడతాను. అలాగే మీకు ఉపాధి అవకాశాలు మీరందరూ ఏమడుగుతారు? ఇందాక అడిగారు, ఒక ప్రెస్ మీట్లో చెప్పారు. జగన్ ఏం మాట్లాడుతున్నాడు? ముస్లిమ్స్కి 4% రిజర్వేషన్ కల్పించాలి, మేము దానికి కట్టుబడి ఉన్నాం అంటారు. కేంద్రం ఏం మాట్లాడుద్ది? కోర్టు పరిధి ఏం చెప్తుంది? రిజర్వేషన్ ఇంక్లూడింగ్ కాపులు కూడా రిజర్వేషన్ కావాలని కోరుతా ఉన్నారు. 1950లో ఉంది కాపులకు రిజర్వేషన్, తర్వాత ఇవ్వలేదు. కానీ రిజర్వేషన్లు ఇవ్వకపోతే భవిష్యత్ ఆగిపోవాలా? ఈ రోజున జగన్ మాట్లాడుతున్నాడు ముస్లింకి 4% కట్టుబడి ఉన్నానని. నువ్వు ఇచ్చిన సిపిఎస్గా నువ్వు కట్టుబడి ఉండలా, ముస్లిం రిజర్వేషన్ ఎక్కడ కట్టుబడి ఉండవు. నువ్వు మద్యపానాన్ని నిషేధిస్తావని చెప్పి అధికారంలోకి వచ్చినవాడు, దానికే నువ్వు కట్టుబడలా. ఇసుక దోపిడీని అడ్డుకుంటానని చెప్పి నువ్వు కూర్చొని నువ్వు ఇసుకని సెంట్రలైజ్ చేసావు, ఒక్క కంపెనీకి ఇచ్చేసుకుని నీ కంపెనీలకి. ఇన్ని రకాలుగా మాటలు తప్పిన వ్యక్తి ముస్లిం సమాజానికి కూడా ఈరోజు ఏం చెప్తున్నాను? రిజర్వేషన్ ఇస్తాం, 4% మేము కట్టుబడి ఉన్నాం. దయచేసి ఆ మాట ఎవరు నమ్మొద్దు. ఎందుకంటే ఇవన్నీ వెళ్తే కాపు రిజర్వేషన్, అందరూ అన్ని కులాలు రిజర్వేషన్లు కోరుకుంటున్నాయి, ఏదో కొద్ది కులాలు తప్ప. మరి అది ఫైనల్గా కోర్టులో తేలుద్ది. నా కోరిక ఏంటి, నా ఉద్దేశం ఏంటంటే కోర్టులకి తేల్చే లోపు సంవత్సరాలు పట్టొచ్చు, దశాబ్దం పట్టొచ్చు, 5 సంవత్సరాలు పట్టొచ్చు. ఈలో పరిస్థితి ఏంటి? ఉపాధి అవకాశాలు ఎట్లా చేయాలి, ఉపాధి ఎలా కల్పించాలి, దీని మీద ఆలోచించారా? దీని మీద ప్రభుత్వాలు ఆలోచించాలి కదా, దీని మీద జగన్ ఆలోచించాడా?
5,000 రూపాయలు ఇచ్చి నేను 1,500,000 మందికి నేను మన కూర్చోబెట్టి ఉద్యోగాలు ఇచ్చానంటాడు. 5,5 లక్షల మందికి నువ్వు ఎక్కడ ఇచ్చావు నువ్వు ఉద్యోగాలు? 2.5 లక్షలు ఇచ్చానంటావు, 5,000 రూపాయలు ఇచ్చానంటావు. వాలంటీర్ జాబ్ ఏంటిది? అది పర్మనెంట్ జాబా? మీకు 5,000 రూపాయలు జీవితకాలం సరిపోద్దా? ఒకే సంవత్సరానికి సరదాగా ఒక కూర్చొని 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు జీవితకాలం మీకు 5,000 రూపాయలు సరిపోద్దా? మీ కుటుంబాలను పోషించగల 5,000 రూపాయలకి మరి ఏం చేయాలి? నేను ప్రతి చోట ఎందుకు చెప్తాను, మనకి మేనిఫెస్టోలో ఎందుకు పెట్టాం? కుల గణాంకాలతో పాటు ఎంతమంది ముస్లింస్లో నేను ప్రతిభావంతులను చూశాను, ఎంతమంది ప్రతిభావంతులను చూశాను. వాళ్ళు వ్యాపారం పెట్టుకుంటే చాలా చిన్నపాటి ఊతం కావాలి ముస్లిం సమాజంలో కొంతమంది ప్రతిభావంతులకి. అన్ని కులాల్లో ప్రతిభావంతులు ఉన్నారు. పాడేరు అరకకెళ్తే బలమైన ఎస్టీ మనకి సామాజిక వర్గంలో బలమైన మనకి పరిజ్ఞానం, విషయ పరిజ్ఞానం, తెలివితేటలు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళకి ఊతం ఇవ్వాలి. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు కుర్రాడు, మలేషియాకి వెళ్ళాలన్నా గోల్డ్ మెడల్ కొట్టాలి అంటే అబ్బాయికి మనకి ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి మనకు ఊతం ఉండదు. ఎంతసేపు వ్యక్తుల్ని కుల గణాంకాలతో ఆపేస్తున్నాం. నేను కుల గణాంకాలకి కొనసాగింపుగా నేను కోరుకుంటుంది ప్రతిభా గణాంకాలు కావాలి. ఇక్కడున్న యువకుడున్నాడు, నీకేం కావాలి? నీకేం అవ్వాలనుంది? మనకు మర్చిపోయాం. నేనే 21 ఇయర్స్ వరకు, 22 ఏళ్ల వరకు నాకే తెలియదు ఏమవ్వాలో నాకే తెలీదు. చిరంజీవి గారు లాంటి ఒక అన్నయ్య ఉన్నాడు, ఆయన అడిగాడు కనీసం ఏదైనా ప్రయత్నం చేయాలి. నా అవసరం మేరకు ప్రయత్నం చేశాను, కుదిరింది. కానీ అడిగేవాడు ఎవడు? నేర్పించేవాళ్ళు ఎవరు? నేను కోరుకుంటుంది కూటమి ప్రభుత్వం మీకు పెద్దన్న పాత్ర వహించాలి. చిరంజీవి గారు నాకు ఎలా పెద్దన్న పాత్ర వహించారో కూటమి ప్రభుత్వం, కూటమి నాయకులందరూ మన యువతకి పెద్దన్న పాత్ర వహించాలి. మీరు ముస్లిమా, హిందువా, క్రిస్టియనా, నువ్వు అణగారిన కులమా, లేదా ఎస్సీయా, ఎస్టీయా, నాకు ఇవి తెలియదు. అన్ని కులాలలో ఉండే యువతకి, అన్ని మతాల్లో ఉండే యువతకి ప్రతిభని బయటకు తీయాలి, సమర్థతని బయటకు తీయాలి. మీలో ఒక అబ్దుల్ కలాం ఉన్నాడు, లేదంటే మీరు 10,000 25,000 సంపాదించే ఇంకో 25,000 ఉపాధి కల్పించే సత్తా ఉందేమో ఎవరికి తెలుసు. ఈ రోజున భవిష్యత్తులో 2047 ఇండియా సూపర్ పవర్ కావాలి అంటే మన యువతకి ఒక స్కిల్ సెట్ సరిపోదు. మీరు ఒక స్కిల్ సెట్ సరిపోదు, ఒక నైపుణ్యం సరిపోదు, 4-5 నైపుణ్యాలు కావాలి, 4-5 స్కిల్ సెట్స్ కావాలి. ఎవడు నేర్పిస్తాడు అవన్నీ? ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. నా భయం ఏంటంటే మీరు చాలా బాధ్యతగా మీ భవిష్యత్తు కోసం ఆలోచించి ఓటేసుకోకపోతే, నా ఓటు పెద్ద విలువే ఉంది, నా ఓటు ఎవరికైనా వేసేస్తాను, అలా వేయకండి. నా మాటలు కూడా గుడ్డిగా నమ్మద్దు, మీరు ఆలోచించండి నా మాటలు. దశాబ్దం నుంచి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏమి సంపాదించుకున్నాడని రోడ్డు మీద నిలబడి అడ్డమైన సన్నాసుల చేత మాట అనిపించుకుంటున్నాను నేను మీకోసం. ఎందుకంటే మీకు ధైర్యం ఇవ్వడానికి వచ్చాను. మనం భయపడిపోతే ఎట్లా? మనం సమాజంలో రౌడీలకు భయపడిపోతే ఎట్లా? సగటు మధ్యతరగతి మనిషి భయపడిపోతే ఎట్లా? ధైర్యం ఉండాలి, మనకి ధైర్యం ఉండాలి. కులాల ఐక్యత ఎందుకు కోరుకున్నా? జనసేన 7 సిద్ధాంతాలు, కులాల ఐక్యత చాలా కీలకం. నేను ఇందాక టీవీ ఇంటర్వ్యూలు చెప్తా ఉన్నా, వ్యాపారం చేసేటప్పుడు అన్ని కులాలు నాకు కావాలి, సినిమా యాక్ట్ చేస్తా, నేను నా కులం అనుకుంటే నేను సంపాదించగలను, హిట్ అవుతుంది సినిమా. వ్యాపారం చేసేటప్పుడు నాకు అందరూ కావాలి, పని చేసుకునేటప్పుడు నా కులం అంటే కుదరదు. ఆ సంస్కృతి మారాలి. అన్ని కులాలకి సమాన ప్రాతినిధ్యం చాలా చాలా అవసరం. దాంతో అన్ని కులాల ఐక్యతని ప్రతి ఒక్కరు గుర్తించాలి. నేను గుర్తించాను. కులాలకు అతీతంగా ఈ రోజున నేను కూటమిని ముందుకు తీసుకెళ్తున్నాను. అది ఎందుకని? నాకు అందరూ సమానం చాటి చెప్పడానికి, అన్ని మతాలు సమానం అని చాటి చెప్పడానికి. అందుకని దృష్టిలో పెట్టుకొని, మీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మీరు ఓటు వేయండి. మే 13న పొద్దున్నే ఎండ ఎక్కువ రాకముందే 6 గంటలకే స్టార్ట్ అవుతుందని మనం అడిగాం. 6 గంటల నుంచి 11 లోపు మ్యాక్సిమం 70% ఓట్లు వేసేయండి, 70% వేసేయాలి. మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. నేను నిలబడ్డా. ఓడిపోతే నాకు బాధ ఉండదు అనుకుంటున్నారా? అవమానం ఉండదు అనుకుంటున్నారా? కానీ అవమానాన్ని దాటి ఎందుకు నిలబడతామంటే, ఆశయం కోసం నిలబడ్డ వాడికి అవమానం ఉండదు, ఓటమి ఉండదు, ముందడిగే ఉంటుంది, గెలుపే ఉంటుంది.
పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా, నేను గెలుస్తున్నా. దశాబ్దం తర్వాత నన్ను నిలబెట్టారు. దశాబ్దం తర్వాత వచ్చి అన్నా నీకు అండగా ఉంటామని చెప్పారు. మీకు నేను మాటిస్తున్నా, మీ గళం, యువత గళం అసెంబ్లీలో వినిపిస్తాం. మన బీజేపీ తరపున ఎమ్మెల్యే వైఎస్ చౌదరి, సుజనా చౌదరి గారు ఉన్నారు, బలంగా మాట్లాడతారు ఆయన. మీకోసం నేను నిలబడి ఉన్నా, బలంగా ఉండండి. వైసీపీ ఈరోజు జగన్ బాధపడతా ఉన్నాడు. అందరూ కలిసి నేను గొంతు వణుకుతోంది జగన్కి. అందరూ కలిసి ప్రతిపక్షాలని కుట్రబడి నన్ను ఓడించాలని చూస్తున్నాయి. నువ్వేం చేసావమ్మా? కాదయ్యా, నాకు బేసిక్ మౌలికమైన ప్రశ్న జగన్ అడగాలనుకుంటా. ప్రతిపక్షాలు నేను గెలిపించడానికి, నిన్ను ఓడించి విజయం సాధించడానికి ప్రతిపక్షాలు ఉన్నాయి. అధికారులని అన్యాయంగా అధికారులని ఇష్టానికి బదిలీ చేస్తారు. నువ్వు చేసే తప్పుడు పనులకు మరి అధికారులను బదిలీ చేయక ఏం చేస్తారు? కూర్చోబెట్టి భుజాల మీద ఊరెక్కిస్తారా? మరి నువ్వేం చేశావు? స్థానిక పంచాయతీ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో నువ్వేం చేశావు? ఎన్ని అరాచకాలు చేశావు? నువ్వు కొట్టావే. నామినేషన్ వేయడానికి ఒక్కరికి అవకాశం ఇవ్వలేదే. ఈరోజు కూర్చొని నువ్వు మాట్లాడతావా? నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అర్థం చేసుకో. నేను ఒకటే గుర్తుపెట్టుకోండి, నాకు వైఎస్ జగన్ శత్రువు కాదు. సగటు మనిషికి వైసీపీ, విజయవాడలో ఉండే వైసీపీ గుండాలకు కూడా చెప్తున్నాను, ఒక్కొక్క వైసీపీ గుండాకి చెప్తున్నాం, మీరు రెచ్చిపోయారు 5 సంవత్సరాలు. నోటికి తాళాలు లేవు మీకు. ముఖ్యమంత్రి సతీమణి లేదు, ఇంట్లో ఉన్న ఆడపడుచలు లేదు, రోడ్డు మీదకి వచ్చిన ఆడపడుచలు లేదు. మీ బూతులు, మీ ఆడబిడ్డల్ని మీరు వేధించిన విధానం, మీరు యూ హ్యావ్ టు పే ప్రైస్ ఫర్ ఇట్. మిమ్మల్ని స్ట్రీమ్ లైన్ చేస్తాం ఖచ్చితంగా. రాజకీయ నాయకుల మాటలకి అందరికీ కూడా నాతో సహా అందరూ చాలా బాధ్యతగా ఉంటాం. నేను బాధ్యతగా ఉంటాం. వైసీపీ నాయకులు పరిధి దాటి మాట్లాడారు, వాళ్ళకి పరిధి అంటే ఏంటో తెలియజేస్తాం. వైసీపీ విజయవాడలో ఉండే వైసీపీ గుండాలకి మీరు రోడ్ల మీదకొచ్చి మీరు భయపడదాం అనుకుంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్, తాట తీసేస్తాడు, గుర్తుపెట్టుకోండి. నేను తెగించి వచ్చా, గుర్తుపెట్టుకోండి. రాజకీయాల్లోకి నీలాగా అక్కడ గనుల్ని దోచేద్దాం, ఇసుక చేసుకుందాం, మద్యం అమ్మదం లేదు. మీరు అడ్డగోలుగా ఉంటే, గతంలో మీరు చాలా మంది నాయకులు వచ్చినారు ఇక్కడికి, వైసీపీ గుండాల మటుకు మీరు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతకండి. మీరు ఓడిపోతున్నారు. ఓడిన తర్వాత నోళ్లు అవ్వాకులు చెవ్వాకులు పేర్లి అంటే మీ నోళ్లని ఎలా కట్టాలో నాకు బాగా తెలుసు, మా కూటమి నాయకులకి బాగా తెలుసు, నారా చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. ఏమి మర్చిపోలా. మీ అందరికీ భవిష్యత్తులో బాగుంటుంది. మీరు చేసిన దానికి సరైన విధి విధానాలతో మీకు తెలియజేస్తాం. అలాగే ఇది ఆఖరి 2 రోజులు. మీ అందరూ మీరు ఒక్కళ్ళు ఓటు వేయడం కాదు, 10 మందిని తీసుకెళ్ళండి. ప్రతి అంశం మీద మాట్లాడండి, ప్రతి అంశం మీద అవగాహన తెలుసుకోండి. ఒకటే చెప్పి ముగిస్తాను. మీరు యువత, ఈ దేశపు కలల ఖనిజాలు మీరు యువత, ఈ దేశపు సంపద మీరు, ఈ దేశపు శక్తి మీరు, ఈ దేశపు ప్రవహించే కరెంటు యువతీ యువకులు. మీ భవిష్యత్తే. విద్య, వైద్యం, ఉపాధి, తాగునీరు, సాగునీరు, మౌలిక అవసరాలు, లా అండ్ ఆర్డర్, ఇవన్నిటిని మేము బలంగా తీసుకెళ్తాం, మీకు అండగా నిలబడతాం. ఒకటే ముగిస్తాం. రాహువు పట్టిన పట్టొక సెకండు అఖండమైన లోక బాంధవుడసలు లేకుండా పోతారా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలేకుంటే ధరాగమనం అంతటితో తలకిందైపోతుందా? కుటిలాత్మల కూటమికి ఒక త్రుటికాలం జయమొస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? ధనుజు లోకమేకంగా దారికడ్డంగా నిల్చుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తమవుతుందా?
వైసీపీ గుండాలకి జగన్ ఇలాంటి మూర్ఖుల సమూహం, ధూర్తుల సమూహం కూర్చొని 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మేము ఆపుతామంటే రాహుల్ లాగా మీరు ఎంతసేపు ఆపగలరు? 1 సెకండ్ లేట్ అవుద్దేమో. తిరిగి వెలుగు రావడం ఖాయం, అగ్నిలో మిమ్మల్ని దహించేయడం ఖాయం. యువతరానికి మిమ్మల్ని దహించి యువతరానికి బంగారు భవిష్యత్తు వేయడం ఖాయం అని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములందరికీ, ప్రతి ఒక్కరికి, ఆడపడుచులకి, మేడలపైన, మిద్దెలపైన ఉన్న పెద్దలకి, అన్నదమ్ములకి, విజయవాడలో నగరంలో ఉన్న పెద్దలందరికీ పేరు పేరున అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సోదరుడు, తమ్ముడు, అన్న వంగవీటి రంగా గారి అబ్బాయి వంగవీటి రాధా దాక్కుంటున్నాడు, బయటికి రమ్మన్నా. నువ్వు నాన్నగారు ఏ స్ఫూర్తితో అయితే బలం ఇచ్చారో అంత బలమైన నాయకత్వం నీ గుండెల్లో ఉంది, అది బయటికి తీసుకురా. వైసీపీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ, మన రాధా బాబాయ్ కాదు, ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ బాలశౌరి గారు కానీ, మన యార్లగడ్డ వెంకట్రావు గారు కానీ, ఎవరైనా సరే వైసీపీ దగ్గర ఆత్మగౌరవం చంపుకోలేక మొట్టమొదటిగా బయటకు వచ్చిన వ్యక్తి వంగవీటి రాధాబాబు. ఆత్మగౌరవాన్ని మనం పెంపొందింపజేస్తాం కూటమి. ఆయన చట్టసభల్లో ఆయన గొంతు వినిపిస్తే ఆయనకి మేమందరం అండగా ఉంటాం. ఆయన తెలియజేసుకుంటూ కేసీనేని చిన్ని గారు 3 మనకి 1వ నెంబర్ మీద పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సైకిల్ గుర్తు మీద భారీ మెజారిటీతో వారిని గెలిపించండి. వైఎస్ సుజనా చౌదరి గారు, వైఎస్ చౌదరి, ఆయన 3వ నెంబర్ మీద కమలం గుర్తు మీద పోటీ చేస్తున్నారు. గద్దె రామ్మోహన్ రావు గారు 3వ నెంబర్ మీద విజయవాడ తూర్పు నుంచి పోటీ చేస్తున్నారు. సో మన ఎక్కడైతే కూటమి అభ్యర్థులు ఉన్నారో, తెలుగుదేశం అభ్యర్థులు ఉంటే, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఉన్నా 175 నియోజకవర్గాలు నేను తిరగలేకపోయాను. మనస్ఫూర్తిగా నన్ను మన్నించండి, క్షమించండి. కానీ సమయం తక్కువైపోవటం వల్ల అందరినీ, అన్ని నియోజకవర్గాల ప్రజల్ని, కూటమిలో ఉన్న అన్ని నియోజకవర్గాల ప్రజలందరికీ కూడా తెలుగుదేశం ఎక్కడ పోటీ చేస్తుందో జనసేన మద్దతుదారులు, జన సైనికులు, జనసేన వీర మహిళలు అందరూ మద్దతు తెలిపి, అలాగే అఖండ విజయం, అఖండ మెజారిటీ వాళ్ళని కోరుకుంటూ, జనసేన ఎక్కడ పోటీ చేస్తుందో అక్కడ తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ నాయకులు, మద్దతుదారులు, మహిళలు అందరూ అండగా ఉన్నారు. ఇదే కొనసాగించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి పేరు పేరున, వేదిక పైన నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మేడలపైన, మిద్దెలపైన, రోడ్ల మీద అఖండ స్వాగతం పలికిన ఆడపడుచులకి, పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై బీజేపీ, జై టీడీపీ, జై జనసేన, జై హింద్.